విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు పార్లమెంట్ పరిశీలకులు కర్ణం ధర్మశ్రీ పేర్కొన్నారు. అనకాపల్లి పట్టణంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెరిగాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి బకాయిలు లేకుండా కొనసాగించారని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోటక హామీలు ఇచ్చి ఉన్న పథకాలన్నీ ఎత్తివేసి ప్రజల్ని మోసం చేశారని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 5వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టబోయే ఫీజు పోరు కార్యక్రమంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఫీజు పోరు పోస్టర్ని వైఎస్ఆర్సీపీ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. మేము గతంలోనే చెప్పాము, ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలతో పాటు మరి నిరంతర ప్రక్రియగా జరుగుతున్నటువంటి పిల్లలు చదువుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాటికి చెల్లించేటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోవటం వలన పిల్లలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుగురించే మేము గతంలో రైతుల తరపున ఒక ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా చెప్పినటువంటి విధంగానే మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పెంచే కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టారో దాని మీద కూడా మేము పోరుబాటు పెట్టి ఈ వినియోగదారుల తరపున కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున. మరి 3వ కార్యక్రమము ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని కూడా 5వ తేదీన మరి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున తక్షణమే వారికి చెల్లించవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా బకాయి లేకుండా చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కేంద్ర కార్యాలయంలో కూడా ఈ పోస్టర్ని విడుదల చేసే కార్యక్రమాన్ని ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈరోజు మేము దాన్ని లాంచింగ్ చేస్తున్నాము. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కూడా ప్రకటించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా 5వ తేదీన కలెక్టర్ కార్యాలయానికి వచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి లిఖితపూర్వకంగా రిప్రజెంటేషన్ కూడా ఈరోజు పంపిస్తూ ఉన్నాము. 5వ తారీఖున కార్యక్రమాన్ని ఏదైతే ఫీజు పోరు ఉందో విద్యార్థుల తరఫున ఈ కార్యక్రమాన్ని జరుపుతామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా పేద ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రతి విషయం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో హామీలన్నింటినీ కూడా నెరవేర్చే కార్యక్రమంలో ఎక్కడైనా వైఫల్యం చెందితే మరి ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా అండగా నిలుస్తూ వారి తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా నాయకులతో పాటు పాత్రికేయ మిత్రులారు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. విద్యార్థులతో చెలగాటం అలాగే తల్లిదండ్రులతో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధపు ఉబలాటాలు చూస్తే ఇది ప్రజాస్వామ్యంలో అబద్ధాల హామీలతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రధానంగా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆధారపడి ఉంది. ఇప్పుడే నాయుడు చెప్పారు క్లియర్గా, మేము గతంలో 3 కార్యాచరణ ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా ఈ అబద్ధపు హామీల వలన ప్రజలు వాళ్ళని నమ్మి మోసపోయినటువంటి విధానాన్ని ఎండగట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మనపై ఉందని చెప్పి 3 విధానాలు ప్రకటించారు. ఒకటి, ధాన్యం కొనుగోలుపై గిట్టుబాటు ధర రాలేని పరిస్థితి కానీ, రెండోది విద్యుత్ ఛార్జీలు ఈవేళ నుంచి అయితే బాధుడు ఈవేళ నుంచే విపరీతమైనటువంటి కరెంట్ ఛార్జీలు. ఈ షాక్ ఎప్పుడు కొడుతుందంటే 4 రోజులు పోయి కొడుతుంది సామాన్య షాక్.
అది చేసే కార్యక్రమం కానీ, అలాగే విద్యార్థులతో అర్ధాంతరంగా కార్పొరేట్ కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో ఏ కాలేజీలైనా సరే ఫీజులు కట్టలేక అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. చదువులు ఆపేసి పనికి వెళ్ళిపోయినటువంటి వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. 3,500 కోట్లు ఈరోజు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించవలసినటువంటి బకాయిలు తక్షణమే ఈ ప్రభుత్వం చెల్లించాలనేది 3 నెలల క్రితమే మేము ఆదేశించడం జరిగింది, గట్టిగా నిలదీయడం జరిగింది, గట్టిగా అడగడం జరిగింది. వీళ్ళు అడిగితే మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఆపేశారా, లేదా ప్రభుత్వం తాలూకు ఖజానా కేవలం కూటమి నాయకులు జేబులు నింపడం కోసం ఏంటంటే డైవర్ట్ చేస్తూ, మీకు ఎంత ఘోరం అంటే కూటమి ప్రభుత్వం ఎక్కడైతే అమరావతి ఉందో అమరావతిలో అక్కడ విద్యుత్ ఛార్జీలు కట్టక్కర్లేదట, పెరిగిన ఛార్జీలు కట్టక్కర్లేదట, మిగిలిన ప్రాంతాలన్నీ కూడా పెరిగిన ఛార్జీలన్నీ కట్టవలసిందేనట. ఎందుకు ఆ సౌతల్లి ప్రేమ అంటే వెనుకబడిన జిల్లాల వైపు, లేదంటే మిగిలినటువంటి అమరావతి ఒకటే వాళ్ళకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే అమరావతికి ముఖ్యమంత్రి, ఇది చెప్పవలసిన బాధ్యత ఉంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇది 3,500 కోట్లు ఇవ్వాల్సింది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఆ రోజు జగనన్న వసతి దీవెన అనే పెట్టి ఎప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి బృహత్తరమైన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3,500 కోట్లు రిలీజ్ చేసాం. మరి ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు? దీని మీదే మేము ఎట్టుబడి పెద్దగా జిల్లా కేంద్రాల్లో మొత్తం అన్ని జిల్లాల నుంచి తీసుకొచ్చి గట్టిగా ఉద్యమం చేద్దాం అనుకుంటే దురదృష్టం ఇది ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ముత్యాల నాయుడు చెప్పినట్టు ఇంకెందుకులే ఆందోళన చేసి మళ్ళీ ఎన్నికల కోడ్కి విఘాతం కలిగించినట్టు చేస్తే అది మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, రిప్రజెంటేషన్ రూపంలోనే కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పినటువంటిది భాగంగా ఈరోజు ఇది ఫీజు పోరుబాట అనే కార్యక్రమాన్ని ఫీజు పోరు అని పెట్టి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు అనేది ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తూ అందరినీ చైతన్యపరుస్తూ, ఆ రోజు అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పాయకరాపేట కానీ, లేదు యలమంచిలి కానీ, నర్సీపట్నం కానీ, మాడుగులు కానీ, చోడవరం కానీ, అనకాపల్లి కానీ, పెందుర్తి కానీ, ఈ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వచ్చి రిప్రజెంటేషన్ శాంతియుతంగా గాంధీ మార్గంలో మనం వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పట్టుకెళ్ళి మనందరం కూడా కలెక్టర్ గారికి ఇవ్వాలని, ఇచ్చేటప్పుడు ఏదైనా సరే అక్కడికి వచ్చేటప్పుడు ఇంచుమించు ఎన్నికల కోడ్ నిమిత్తం ఏదైనా 10 మందినో 15 మందినో లేదా 10 మందికే అవకాశం ఇస్తే 10 మంది వెళ్ళినా సరే మా నిరసన ధ్వనులు విద్యార్థి తరపున వినిపించి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం దిగొచ్చే విధంగా 3,500 కోట్లు రిలీజ్ చేసే విధంగా మనం అందరం కూడా గట్టి ప్రయత్నం చేయాలని పత్రికాముఖంగా నాయకులందరూ కూడా తెలియజేస్తూ, వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. అన్యాయం జరిగినటువంటి మోసపూరితమైనటువంటి హామీలతో ప్రజల్ని ఎలాగైతే మోసగించారో ఈ కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంగా ఈరోజు ఎట్టిపల్లి కుమారరాజు అద్దమ్మ నిలదీసే కార్యక్రమం కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇది మన అందరూ కూడా ముందుకే అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు కూడా మన అందరం కూడా ఈ రోజు ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు రేపు 5వ తారీఖున ఈ పోరుబాట ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని నిలదీత అనే నినాదంతో ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.